హలో ఎవ్రీవన్. ఈరోజు సెషన్‌లో మనము జేఈఓలో కీవర్డ్ రిసర్చ్ ఏ విధంగా చేయాలి? దానికి మనం ప్రాంప్ట్ ఏ విధంగా ఇయ్యాలో చూద్దాం. ఫస్ట్ జేఈఓ అంటే ఏం లేదంటే జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అది మనకు తెలుసు. అంటే సింపుల్‌గా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఓకే. గూగుల్‌లో వెతకకుండా డైరెక్ట్ మనము చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ఇక్కడ బెస్ట్ 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేస్తే చాలామంది ఈ విధంగానే వెతుకుతున్నారు కదా! ఇక్కడ ఏమవుతుంది ఈ చాట్‌జీపీటీయే ప్రాసెస్ చేసుకొని ఇక్కడ మల్టిపుల్ రిజల్ట్స్ వస్తుంది కదా! ఇక్కడొచ్చే రిజల్ట్స్‌లో మన యొక్క వెబ్‌సైట్‌ని ఏ విధంగా చూపిచ్చే ప్రాసెస్‌ని మనం ఏమంటామంటే జీఈఓ ఆప్టిమైజేషన్ అంటాం. జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అన్నాం. ఓకే. సో, ఇంతకుముందు మనము ఏంటి ఎస్‌సిఓలో ఏం చేసినాం గూగుల్ కీవర్డ్స్‌ని టార్గెట్ చేసి మన వెబ్‌సైట్‌ని టాప్ తెచ్చినాం. రైట్. అలాగే ఏఈఓలో ఏం చేసామంటే ఏఈఓ అంటే ఏంటి సింపుల్‌గా ఇక్కడేమన్నా సరే మనము ఆహ్ వాట్ ఈస్ వాట్ ఈస్ ఎస్‌సిఓ అని అడిగితే ఏం చెప్తుంది? డైరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. రైట్. ఓకే. థిస్ ఈజ్ ఏంటి? ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇక్కడేంది మనము మన యొక్క కీవర్డ్స్‌లో క్వెషన్ బేస్డ్ కీవర్డ్స్‌ని టార్గెట్ చేసాము. అది మన ప్లే లిస్ట్‌లో కూడా ఉన్నాయి చూడండి. అండ్ ఇప్పుడు జీఈఓలో మన యొక్క రిజల్ట్స్ రావాలంటే మనం ఏ స్ట్రాటజీ యూజ్ చేయాలో చూద్దాం. ఓకే అండి. సో, ఫస్ట్ మనకేంటంటే ఓకే. అసలు జీఈఓలో కీవర్డ్ రిసర్చ్ అంటే ఏందో మనం చూద్దాం. ఓకే. సో, ఏం లేదండి. గూగుల్‌లో సెర్చ్ చేసే కీవర్డ్స్ గాకుండా ఏఐ టూల్స్ ఉంటాయి గదా! మనకి. అంటే ఏంది చాట్‌జీపీటీ గాని, జెమినీ గాని, క్లాడ్ గాని అవన్నీ ఉంటాయి గదా! దాంట్లో యూజర్స్ యూజ్ చేస్తున్న ప్రాంప్ట్స్ అంటే యూజర్స్ ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రాంప్ట్స్ ఏ విధంగా వాళ్ళు ఈ ఏఐ ప్లాట్‌ఫార్మ్స్‌తోని కమ్యూనికేట్ అవుతున్నారు. ఓకే. ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ వాడుతున్నారు. వాళ్ళు ఇచ్చే ప్రాంప్ట్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రాసెస్ మనం ఈరోజు చేద్దాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి. ట్రెడిషనల్ ఎస్‌సిఓలో మనం ఏం చేసేవాళ్ళం అంటే, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని అడిగేటోళ్ళం. ఓకే. దానివల్ల ఏమవుతుంది సింపుల్‌గా మనం చూద్దాం. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఇక్కడ ఏం చేసాం బెస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని అడుగుతున్నాం. అడిగితే మనకేమవుతుంది కొన్ని రిజల్ట్స్ వస్తున్నాయి. రైట్. ఈ విధంగా మనం ఏం చేసేవాళ్ళం అంటే సెర్చ్ ఇంజిన్స్‌లో నార్మల్‌గా కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం కనుక్కునేవాళ్ళం. కానీ ఒకవేళ సెర్చ్ ఇంజిన్ నుంచి మీకు డైరెక్ట్ ఆన్సర్ కావాలంటే మనం ఏం చేయొచ్చు? విచ్ ఈస్ ది బెస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని అడిగితే ఇదేం చేస్తుంది? సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది? మనకు డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఓకే. అదే షార్ట్ లిస్ట్ చేసేసి. అంటే మనం ఏం చేస్తున్నాం? మన యొక్క కీవర్డ్స్‌లో క్వెషన్స్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. రైట్. అలాగే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇక్కడొచ్చేసి ఇక్కడ మనం సింపుల్‌గా చాట్‌జీపీటీకొచ్చేసి సజెస్ట్ మీ బెస్ట్ యాడ్ ఏజెన్సీస్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తున్నాం. ఓకే. అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఫస్ట్ ఏమో డైరెక్ట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎస్‌సిఓలో రిజల్ట్స్ చూసాము. సెకండ్ అదే సెర్చ్ ఇంజిన్స్‌ని ఏదైనా క్వెషన్స్ అడిగితే మనకేమైతుంది అది డైరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఏఐ ప్లాట్‌ఫార్మ్స్ కొన్ని ఉన్నాయి కదా! అక్కడ మనం ఏం చేస్తాం అంటే వాళ్ళతోని కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. వాళ్ళతోని మాట్లాడుతున్నాం. సజెస్ట్ చేయరా నాకు కొన్ని యాడ్ ఏజెన్సీస్ అంటే అప్పుడు అదేం చేస్తుంది డైరెక్ట్ మనతోని కమ్యూనికేట్ అయిపోయి అది ఫీల్ అయిపోయినటువంటి టాప్ ఏజెన్సీస్‌ని మనకి డిస్‌ప్లే చేస్తుందన్నట్టు. ఓకే. సో, ఈ విధంగా మన వెబ్‌సైట్ కూడా టాప్‌లో రావాలి అంటే మనం అసలు కీవర్డ్ రిసర్చ్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. చూడండి ఇక్కడ చూపించాను. సజెస్ట్ ది బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ అంటే మనం ఏం చేస్తున్నాం జీఓతోని మనం కమ్యూనికేట్ అవుతున్నాం అన్నట్టు. అంటే దాని అర్థం ఏంది? ఎస్‌సిఓలో ఆన్సర్స్ కోసం డైరెక్ట్ అడుగుతున్నాం. అండ్ ఏఈఓలో మన వెబ్‌సైట్ రావాలంటే మనం ఏం ఫాలో అవ్వాలి? మన యొక్క కీవర్డ్స్ క్వెషన్ బేస్డ్ కీవర్డ్స్ అయ్యుండాలి. అంటే ఎవరైనా సరే ఆ క్వెషన్ బేస్డ్ కీవర్డ్స్ ఉన్నప్పుడు మన వెబ్‌సైట్‌లో కూడా ఏం చేయాలి? ఆ క్వెషన్ బేస్డే మనం ఏం చేయాలంటే సింపుల్‌గా క్వెషన్ బేస్డ్ బ్లాగ్స్ అనేటివి రాయాలి. ఇప్పుడు వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి ఒక క్వెషన్ బేస్డ్ బ్లాగ్ మనం రాసాం. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టయితే అదేమవుతుంది మనకి ఇక్కడ ఆన్సర్‌లో వస్తుంది. ఇప్పుడు జీఈఓలో రావడానికి మనం ఏ విధంగా కీవర్డ్ రిసర్చ్ చేయాలి అంటే సింపుల్ చూడండి. ఫస్ట్ మన ఆడియన్స్ ఎవరో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే. ఫస్ట్ మన ఆడియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే ఇప్పుడు డిజిటోలియన్స్ ఉంది. డిజిటోలియన్స్ అంటే ఏంది మనము డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్. ఇక్కడ మన ఆడియన్స్ ఎవరైతారు? స్టూడెంట్స్, తర్వాత బిజినెస్ ఓనర్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ అయితారు. రైట్. వీళ్ళు మన ఆడియన్స్ అని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అండ్ సెకండ్ స్టెప్ ఏంది? ఏఐ రిలేటెడ్ టాపిక్స్ అన్నట్టు. అంటే ఇప్పుడు సింపుల్‌గా వీళ్ళు ఏ విధంగా, ఏ విధంగా మనకి ఆన్సర్స్ వెతుకుతుంటారంటే చూడండి, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని జెప్పేసి మనము ఒకసారి చాట్‌జిపిటీలో సెర్చ్ చేద్దాం. ఓకే. బెస్ట్ బెస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఇన్ బెస్ట్ జావా కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేశాను చాట్‌జిపిటీలో. ఓకే.
అప్పుడు ఇక్కడ మీరు చేయాల్సిన మెయిన్ విషయం ఏంటంటే, మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే. చాట్‌జీపీటీ మనకి ఆన్సర్ ఎలా ఇస్తుంది? తర్వాత ఏ ఇన్‌స్టిట్యూట్‌ని మెన్షన్ చేస్తుంది? అండ్ ఎందుకు మెన్షన్ చేస్తుంది? ఆ మెన్షన్ చేసే ఆన్సర్స్‌లో ఏముందో చూద్దాం మనం. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది సింపుల్‌గా ఏం చేస్తదంటే, ఇక్కడ ఉన్నటువంటి టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌ని కొన్ని మన హైదరాబాద్‌లో ఉన్న టాప్ ఇన్‌స్టిట్యూట్‌ని కొన్నిటిని సజెస్ట్ చేస్తుంది. ఓకే. ఎందుకు సజెస్ట్ చేస్తుంది అంటే, చూడండి మై రికమెండేషన్ ఓకే. వి షుడ్ ఫోకస్ ఆన్ కోర్ జావా తర్వాత ఇది కాన్సెప్ట్స్ ఓకే. ఇవన్నీ ఇదేం చేస్తుంది సింపుల్‌గా అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని ఏది డిస్‌ప్లే చేస్తుందంటే, వాళ్ళ యొక్క వెబ్‌సైట్స్‌లో వాళ్ళేం చేశారంటే, నరేష్ ఐటీ గాని, అశోక్ ఐటీ గాని వాళ్ళ యొక్క వెబ్‌సైట్స్‌లో వాళ్ళేం చేశారు, ప్రాపర్ ఓకే. కోర్స్ కరిక్యులమ్ ఇచ్చారు. తర్వాత ట్రైనర్ ఎక్స్‌పీరియన్స్‌లు ప్లేస్ చేశారు. ఓకే. ఇక్కడ చూడండి ట్రైనర్స్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్, లైవ్ ప్రాజెక్ట్స్ యాడ్ చేశారు. ఇంటర్వ్యూస్ యాడ్ చేశారు. అండ్ ప్లేస్‌మెంట్ అసిస్టెంట్స్ అవన్నీ యాడ్ చేశారు. ఇదే విధమైనటువంటి కంటెంట్ ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అయితే ఆ విధమైనటువంటి బ్లాగ్స్ మన దాంట్లో పెట్టేసి అండ్ రియల్ టైమ్ అంటే నిజంగా జరిగిన ఇన్ఫర్మేషన్‌ని, యూనిక్ ఇన్ఫర్మేషన్‌ని మన దాంట్లో పెడితే అప్పుడేమైతది మనం ఏం చేయాలంటే ఓకే. ఈ విధంగా ఒక్కసారి కాదు. మల్టిపుల్ టైమ్స్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేసాం. అలాగే సజెస్ట్ మీ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని చెప్పేసి మనం డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగ్స్ రాయాలి. ఓకే. అండ్ మనం ఈ టాపిక్స్‌ని బేస్ చేసుకొని అంటే ఈ ట్రైనర్స్, లైవ్ ప్రాజెక్ట్స్, తర్వాత మాక్ ఇంటర్వ్యూస్, ప్లేస్‌మెంట్స్ వీటిని బేస్ చేసుకొని ఈ ఫ్యాక్టర్‌ని కన్సిడర్ చేసి మనం ఏం చేయాలంటే మన యొక్క బ్లాగ్స్ రాయాలి. అప్పుడు ఏమైతది ఏఐ ప్రాంప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క వెబ్‌సైట్‌లో ఇప్పుడు డిజిటోలియన్స్‌లో నేనేం చేద్దాం అనుకున్నాను ఒక బ్లాగ్ రాద్దాం అనుకున్నాను. నా ప్రాంప్ట్ ఎలా ఉండొచ్చంటే క్వెషన్స్ ఏమడుగుతారు నార్మల్‌గా వచ్చేసి విచ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఈస్ బెస్ట్ ఫర్ బిగినర్స్ అని అడుగుతారు. రైట్? అప్పుడు మన యొక్క వెబ్‌సైట్‌లో ఏ విధంగా ఉండాలి అంటే కంటెంట్ బిగినర్ ఫ్రెండ్లీ సిలబస్ ఉండాలి. ప్రాక్టికల్ ట్రైనింగ్ రిలేటెడ్ కంటెంట్ ఉండాలి. ట్రైనర్ ఎక్స్‌పీరియన్స్, స్టూడెంట్ రిజల్ట్స్, కోర్స్ మాడ్యూల్స్ అవన్నీ కూడా మన దాంట్లో ఇంక్లూడ్ చేయాలి. అప్పుడు ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సింపుల్‌గా ఓకే. సెర్చ్ ఇంజిన్స్ ఏం చేస్తుంది? ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఓకే. మన యొక్క కోర్స్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఓకే. సెర్చ్ ఇంజిన్స్‌కి సబ్మిట్ అయ్యి అప్పుడు ఏఐ ప్లాట్‌ఫార్మ్స్ మన యొక్క వెబ్‌సైట్‌ని ఓకే. చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. సింపుల్ అండి ఏం లేదు. వీళ్ళిక్కడ కమ్యూనికేట్ జేస్తారు. సజెస్ట్ మీ బెస్ట్ కోర్స్ అని అడిగినప్పుడు ఏం చేస్తుంది? ఏఐ ప్లాట్‌ఫార్మ్స్ అన్ని వెబ్‌సైట్స్‌ని చూస్తుంది. ఎవరి దాంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవరి దాంట్లో ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎవరి దాంట్లో ఎక్కువ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత రివ్యూస్ ఎలా ఉన్నాయి, అవన్నీ చూసి సెర్చ్ ఇంజిన్ బెస్ట్ ఫీల్ అయిందాన్ని ఇక్కడ డిస్‌ప్లే చేస్తుంది. అందుకోసం మనం కూడా ఆ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని మన వెబ్‌సైట్‌లో మెయింటైన్ చేయాలి. ఓకే. దట్ ఈస్ గుడ్. ఆ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయాలంటే ప్రాంప్ట్ ఏ విధంగా ఉంటదో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే విచ్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ షుడ్ ఐ లెర్న్ అని స్టూడెంట్ అడుగుతాడు. ఎందుకంటే తను నేర్చుకోవాలనుకుంటున్నాడు గనక. సో, మనము స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో విచ్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అని చెప్పేసి మొత్తం మన యొక్క డిజిటల్ మార్కెటింగ్ గురించి అండ్ అవంతా కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్. అదే బిజినెస్ ఓనర్ ఎలా అడుగుతాడు? హౌ కెన్ ఐ జనరేట్ లీడ్స్ ఫర్ మై రియల్ ఎస్టేట్ బిజినెస్ యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్ అని అడుగుతాడు. ఓకే. అప్పుడు మనం ఏం చేయాలి? సో, డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. తర్వాత లీడ్స్ కోసం గురించి దాని గురించి కాన్సెప్ట్స్ ఇవ్వాలి. లీడ్ టైప్స్ ఇవ్వాలి. కాస్ట్ పర్ లీడ్ ఎలా విధంగా ఉంటుందో చూడాలి. అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. అండ్ టైప్స్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఇవన్నీ దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల అప్పుడు సెర్చ్ ఇంజిన్ మన యొక్క రిజల్ట్ చూపెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ అయితే వాట్ ఆర్ ద లేటెస్ట్ ఎస్‌సిఓ స్ట్రాటజీస్ ఆఫ్టర్ ఏఐ రిసర్చ్ అప్డేట్స్ అంటే మనం ఫుల్ డీటెయిల్స్ ఓకే. మన యొక్క వెబ్‌సైట్‌లో ఫుల్ డీటెయిల్స్ ఈ విధమైనటువంటి క్వెషన్ ఓకే. మనం ఏం చేయాలంటే మన దాంట్లో డిస్‌ప్లే చేయాలన్నట్టు. ఓకే. సో, సింపుల్‌గా నేను ఏం చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటోలియన్స్ కోసం ఒక బ్లాగ్ రాస్తున్నాను. ఏ విధంగా అంటే వై డిజిటోలియన్స్ ఈస్ గుడ్ చాయిస్ ఫర్ బిగినర్స్ లుకింగ్ ఫర్ ప్రాక్టికల్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి నేను ఒక బ్లాగ్ రాసాను. అందులో నేనేం చేస్తాను కోర్స్ డీటెయిల్స్ ఇంక్లూడ్ చేస్తాను. ట్రైనర్ ఎక్స్‌పర్టైజ్ ఇంక్లూడ్ చేస్తాను. ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ చేస్తాను. రివ్యూస్ ఇంక్లూడ్ చేస్తాను. ఇండస్ట్రీ స్ట్రాటజీస్ ఇంక్లూడ్ చేస్తాను. అప్పుడు ఏమైతుంది దీంట్లో నేను నా యొక్క ఎస్‌సిఓ కీవర్డ్స్‌ని ఇంక్లూడ్ చేస్తున్నాను. ఓకే. అండ్ తర్వాత ఏ విధంగా మనం క్వెషన్ బేస్డ్ ఓకే. ఇప్పుడేంది వై డిజిటోలియన్స్ ఈస్ గుడ్ చాయిస్ అంటే నేను ప్రాపర్ ఆన్సర్ కూడా దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అది ఏఈఓకి హెల్ప్ అవుతుంది. అండ్ జీఈఓకి కావాల్సినటువంటి కమ్యూనికేషన్ జీఈఓ ఏం చేసి అన్ని సైట్స్‌లో విజిట్ చేసి ఎందుకు గుడ్ చాయిస్ అని ఎవరన్నా అడిగినప్పుడు వీళ్ళు ఎందుకు గుడ్ చాయిస్ అనేది క్లియర్‌గా మన వెబ్‌సైట్‌లో ఉంటుందన్నట్టు. అందుకోసం అని చెప్పేసి మన యొక్క ఇన్ఫర్మేషన్‌ని చాట్‌జీపీటీలో డిస్‌ప్లే చేయడానికి రిజల్ట్ ఉంటుంది. ఈ విధంగా ఒక బ్లాగ్ రాసాం. ఈ బ్లాగ్‌ని మనం సోషల్ మీడియా ఛానల్స్‌లో ప్లాట్‌ఫామ్
ఇది పబ్లిష్ చేయాలి. అలాగే డిఫరెంట్ ఇది వెబ్ 2.0 సైట్స్‌లో కూడా పబ్లిష్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క వెబ్‌సైట్ ఇన్ఫర్మేషను ఈ చాట్‌జీపీటీ, జెమినీ రిజల్ట్స్‌లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. జస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎస్‌సిఓ కీవర్డ్స్ ఏంటంటే సింపుల్‌గా వాట్ యూజర్స్ టైప్ ఇన్ సెర్చ్ ఇంజిన్స్ దట్ ఈస్ ఎస్‌సిఓ కీవర్డ్. ఓకే. ఇక్కడ ఏఈఓ కీవర్డ్ అంటే ఏంది? యూజర్స్ సెర్చ్ ఇంజిన్స్‌ని క్వెషన్ చేసే ప్రాసెస్‌ని ఏఈఓ కీవర్డ్స్ అంటాం. అదే జీఈఓ అంటే ఈ చాట్‌జీపీటీ లాంటివి అంటే ఏంటంటే యూజర్స్ డైరెక్ట్ ఏఐ సిస్టమ్‌తోని కమ్యూనికేట్ అయ్యే కీవర్డ్స్‌ని మనము జీఈఓ అంటాం. అంటే ఇక్కడ ఏమవుతుంది కమ్యూనికేట్ చేస్తుంటాం. ఓకే. సజెస్ట్ మీ బెస్ట్ థింగ్ ఆర్ సజెస్ట్ మీ మొబైల్స్ అండర్ 50,000 ఓకే. అండ్ అనలైజ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ అండ్ గివ్ మీ ది బెస్ట్ సిలబస్ అని మనం అడిగితే ఇది ఇచ్చేస్తుంది. ఓకే. కానీ ఆన్సర్ ఏం చేస్తుంది? విచ్ ఈస్ ది బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ అంటే ఇది డైరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. ఆర్ బెస్ట్ మాడ్యూల్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అని అడిగితే ఇది అడుగుతుంది. ఓకే. ఇది చిన్న డిఫరెన్స్ అన్నట్టు. అంటే మనం కంటెంట్ ప్రిపేర్ చేసే స్టైల్ దాంట్లో క్వెషనింగ్ యాడ్ చేసే స్టైల్ కొద్దిగా డిఫరెంట్ ఉండాలి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మీరు ఈ నంబర్‌కి కాల్ చేయండి ఒకవేళ ఇంకా కన్‌ఫ్యూజన్ ఉంటే. ఓకే. ఓకే గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఫ్యూచర్ మోర్ ఏఐ అప్డేట్స్ అండ్ ఏఈఓ, జీఈఓ అండ్ ఎస్ఈఓ. ఓకే. థాంక్ యూ.